జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ విభాగాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, సోషల్ ఆడిట్, SIRD జాతీయ పంచాయతీ అవార్డు 2024 గ్రహీతలకు ఆయన పురస్కారాలు అందించనున్నారు. పంచాయతీరాజ్లో భాగస్వాములైన గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 994 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ విభాగాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, సోషల్ ఆడిట్, SIRD జాతీయ పంచాయతీ అవార్డు 2024 గ్రహీతలకు ఆయన పురస్కారాలు అందించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. లక్ష్మి, అయితే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ విభాగాలు, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం, అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, అలాగే సోషల్ ఆడిట్, అలాగే SIRD జాతీయ పంచాయతీ అవార్డులకు సంబంధించి 2024 గ్రహీతలకైతే ఆయన పురస్కారాలు అందించనున్నారు. అయితే పంచాయతీ రాజ్ లో భాగస్వాములైన గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు 994 మందికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ముఖ్యంగా అతి గొప్పగా ముఖ్యమంత్రి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే మంత్రిగా, ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. దీనికి సంబంధించి దీంతో ఆయన పంచాయతీలో ఉన్న ఏదైతే దీనికి సంబంధించి అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అయితే అందించనున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పంచాయతీని పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గాడిలో పెట్టి ముందు యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీల రాష్ట్రానికి పట్టుకొమ్మలు అనే విధంగా కూడా ఆయన దీని ద్వారా చెప్పే విధంగా అయితే ముందుకెళ్తున్నారు. అయితే పంచాయతీలు మొత్తం గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడిద్ది అనే నినాదం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి. అదే క్రమంలో పంచాయతీలకు సంబంధించి కొన్ని నిధులుగా ముందుగానే కేంద్రం నుంచి కూడా అందిస్తున్న పరిస్థితి. అలాగే రానున్న రోజుల్లో కూడా పంచాయతీల అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే విధంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న పంచాయతీల అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా పలు సూచనలు కూడా ఇప్పటికి అధికారులకు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఈ అవార్డు గ్రహీతలకు కూడా పురస్కారాలు అందిస్తారు వరలక్ష్మి. రైట్.